ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనం. వారి భారములను చూచెను. స్తోత్రం దేవా. ఈ యొక్క వాక్యములో ఉన్న అమూల్యమైన సత్యములు మేము గ్రహించి మా హృదయాలు తెరవబడి నీ వాక్య విత్తనాలు నాటబడి నూరంతల పంట అనుభవించుటకు కృప చూపించమని, పరిశుద్ధాత్మ దేవుడు నీవే మాతో మాట్లాడమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. యేసు నామములో ప్రార్థించిన మీ పొందుకున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులు గమనించాలి, వారి భారములను చూచెను. మోసే తన ప్రజల దగ్గరికి వెళ్ళి అక్కడ చూచింది వారి యొక్క నివాసాలనో వారు కలిగినటువంటి సంపదనో కాదు. మోసే చూసింది వారి భారాలను చూశాడు. ఇజ్రాయేలీలు తన ప్రజలని తెలుసుకున్నటువంటి మోసేకు తన తల్లిదండ్రులు కూడా తెలుసు. తన ప్రజల దగ్గరికి వెళ్ళాలని మరి ఆశపడినటువంటి భావించినటువంటి మోసే తన తల్లిదండ్రులను చూసినట్లుగా లేదు, కానీ తన ప్రజల భారాలను చూసినట్లుగా ఉంది. అక్కడ మోసే కళ్ళకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణాలు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకృతి ప్రదేశాలు కానీ కనబడలేదు, కానీ ప్రజల భారాలే కనబడ్డాయి. హల్లెలూయా. దేవుడు తన ప్రజలను వేటి నుండి విడిపించాలని అనుకున్నాడో ఆ భారాలనే మోసేకు చూపించాడు. తన ప్రజలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారో వాటినే మోసేకు చూపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజులానే ఆ రోజు కూడా ఇజ్రాయేలీలు తమ బానిస జీవితం కొనసాగిస్తూ తాము మోయలేనటువంటి భారమైనటువంటి పనులు చేస్తూ ఆ యొక్క బానిస జీవితాన్ని భారంగా మోస్తూ వెళ్తున్నారు. కానీ ఆ రోజు వారి బానిసత్వం నుండి విడిపించి వారి భారాలను తొలగించడానికి పిలువబడినటువంటి మోసే వారిని చూశాడు అని బహుశా ఇజ్రాయేలీలు గ్రహించి ఉండకపోవచ్చు. ఎప్పటిలాగానే ఇంకా ఎంతకాలం ఈ యొక్క శ్రమలు, ఎంతకాలం యొక్క బాధలు అనుభవించాలో అని చెప్పి, ఇంకా ఎప్పుడు ఈ బానిసత్వం నుంచి, ఈ బానిస బ్రతుకు నుంచి మనకి విడుదల కలుగుతుందా అని చెప్పి ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల అందరూ కూడా అనుకుంటూనే వాళ్ళ యొక్క జీవితాలను గడుపుతున్నటువంటి ఆ ప్రజల భారాలను చూసినటువంటి సమయం చూడవలసినటువంటి వాడు చూశాడు అనేటువంటి విషయం వారు గ్రహించి ఉండకపోవచ్చు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, నిజమే కదా, ప్రతిరోజులానే ఈరోజు కూడా నీ జీవితంలో ఉందనుకుంటున్నావు కదా. ప్రతిరోజు లేచినట్టే ఈరోజు లేచాను నేను, ప్రతిరోజు లాగానే ఈరోజు ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. పొరపాటు పడుతున్నావు. రోజు కష్టపడుతున్నట్టుగానే ఈరోజు కూడా నేను కష్టపడుతున్నాను. ఎప్పటిలానే ఈరోజు ఇబ్బందులోనే ఉంది, ఎప్పటిలానే ఈరోజు కూడా నా జీవితం గడుస్తుంది అనుకుంటున్నావేమో. ఎప్పుడు ఎలా అయితే పనులు ఒత్తిడి ఉంటుందో అలానే ఉంది కదా. రోజులాగానే పని ఒత్తిడి, రోజులాగానే వడ్డీల ఒత్తిడి, రోజులాగానే అప్పుల వాళ్ళ యొక్క సమస్యలు, ప్రెషరు. ఎప్పుడు ఎలా ఉంటుందో ఈరోజు కూడా అలానే ఉందనుకుంటున్నావా? కానీ నీ శ్రమల నుండి, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఇరుకు ఇబ్బందుల నుంచి, నువ్వు అనిపిస్తున్నటువంటి నిందలు, అవమానాలు, ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్న బయటపడాలని, ప్రతి సమస్య నుంచి విడిపించడానికి, నీకున్న అనారోగ్యం నుంచి, నీకున్న ప్రతి నిరుద్యోగము, వివాహ విషయంలో సమస్యలు, ఇంకా ఎన్నో బంధకాలన్నిటి నుంచి విడిపించగలిగినటువంటి దేవుడు ఈరోజు నిన్ను చూచాడు. హల్లెలూయా. నీకు తెలిసిందా ఈ విషయం? ఈరోజు నిన్ను చూశాడు. ఆమేన్. నువ్వు నమ్మాలి. ఎస్, అలనాడు ఇజ్రాయేల్ ప్రజలను చూసిన దేవా ఈరోజు నన్ను చూశావు. ఎప్పుడు చేసుకున్నట్టుగానే ఇప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకుంటున్నావు, కానీ ఇప్పుడు చేసిన నీ ప్రార్థనలో నీతో పాటు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగినట్టు నీ దేవుడు నీతో కూడా ఉన్నాడని గ్రహించావా? నీకున్న సమస్య ఎలాంటిదైనా సరే దాని నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుడు నిన్ను చూశాడు. ఆయన కన్ను దృష్టిలోనే నీవు ఈ క్షణంలో ఉన్నావని గ్రహించు. ఇక నా జీవితంలో నేను జయం పొందుకోవడం అసాధ్యం అనుకోవద్దు.
ఇంకా దేనికైనా సరే ప్రియులారు గమనించాలి. ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయావు. ఎంతోమంది చేత ప్రార్థన చేయించుకున్నావు, ఎన్నో ప్రార్థనలు చేసావు. ఇంకా నువ్వు ఏమనుకున్నావంటే ఇంకా దేవునికైనా సరే నా బ్రతుకు చక్కదిద్దడం సరి చేయటం సాధ్యం కాదులే అని నిరాశ నిస్పృహతో నువ్వు ఉన్నావేమో. నిన్ను ఈ క్షణంలో దేవుడు చూస్తున్నాడు. నీ బ్రతుకులో, నీ కుటుంబంలో జరగాల్సిన ప్రతి కార్యాన్ని, తీర్చవలసిన ప్రతి సమస్యను ఆయనే చూసుకుంటాడు. ఇంకా నా బ్రతుకు ఇంతేనని చెప్పి, ఓటం పాలైపోయినని చెప్పి చింతిస్తున్నటువంటి నిన్ను అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగినటువంటి జయశాలైనటువంటి యేసయ్య గమనిస్తున్నాడు. నీతో కూడా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. నిన్ను చూస్తున్న దేవునికి తెలుసు నీకు కొద్దువైనదేంటో. నీ అవసరతలన్నీ తీర్చగలిగినటువంటి శక్తివంతమైనటువంటి నీ దేవుని యందు నమ్మకం ఉంచండి. నీ చింత యావత్తు ఆయనకు అప్పగించండి. ఆయనే నీ పక్షాన కార్యాలు జరిగించేవాడై ఉన్నాడు. నమ్మిక మాత్రం ఉంచి దేవుడు చేసే ఆ అద్భుతాలను స్వతంత్రించుకోండి ప్రియులారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచన విధానం మార్చుకుని నా యేసే చూసేస్తాడు, ఈ రోజుతో నా సమస్య పరిష్కరించబడిపోయిందని నా ఆనందంతో ఉన్నారా? అయితే ఈ సమయంలో నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు అయ్యా యేసయ్యా. తండ్రి, నువ్వెంతో గొప్పవాడు. నాలాంటి ఒక అల్పుడిని చూసినటువంటి నీ ప్రేమకు నేను ఏమి ఇవ్వగలదనయ్యా? నన్ను చూస్తున్నటువంటి నా దేవా, మొదటిగా నన్ను నీకు ఇష్టానుసారమైనటువంటి వ్యక్తిగా చరిచేశావు. నీకు వందనాలు. నీకు ఇష్టమైనటువంటి, నీవు కోరుకునేటువంటి జీవితాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. నీకు ఆయాసకరమైనది ఎంత మాత్రం నాలో ఉండకూడదు. నేనున్నటువంటి ఆ స్థితి నుంచి నన్ను లేవనెత్తే దేవా. నా చుట్టూ ఉన్న పరిస్థితులు చూడండి యేసయ్యా. నా జీవితంలో, నా కుటుంబంలో, నా చుట్టూ ఉన్నటువంటి కొదువులన్నిటిలో నీవే నీ కృపను చూపించినందుకు నీకు వందనాలు. నన్ను లేవనెత్తినందుకు వందనాలు. నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచినందుకు వందనాలు. నన్ను గొప్పగా చేసినందుకు వందనాలు. హల్లెలూయా. నా జీవితం పట్ల నీ ప్రణాళికలు నెరవేర్చినందుకు నీకు వందనాలు. దేవా, ఎంతో కాలంగా ప్రార్థించి అలసిపోయినటువంటి మా జీవితాల్లో, ఎంతో కాలంగా ఎదురు చూసి అలసిపోయినటువంటి జీవితాల్లో, అలనాడు ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలన ప్రభా ఎదురు చూశారు. వారి యొక్క శ్రమను, బాధను, దుఃఖాన్ని, మరణం విన్నటువంటి దేవా, 430 సంవత్సరాల తర్వాత ఒక్క నైట్లోనే వారిని బయటకు తీసుకొచ్చినటువంటి దేవా, ఈ రోజున మా మొర ఆలకించావు. మా జీవితంలో మమ్మల్ని చూసావు, మమ్మల్ని కూడా విడిపించావు. ఎటువంటి అప్పు, సమస్య, బంధకం, రోగం ఏదైనా సరే ఈ రోజు నుంచే విడుదల చేసావు. ఈ రోజే విడిపించావు, ఇప్పుడే విడిపించావు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్.